హరి ఓం. ఈరోజు జ్ఞానయజ్ఞంలో 7వ రోజు 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ద్విజోత్తమ అంటే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, అస్మాకం మన పక్షంలో, ఏతు ఎవరైతే, విశిష్ట గొప్పవారో, మమ నా యొక్క, సైన్యస్య సైన్యమునకు, నాయకాహ్ నాయకులో, తాన్ వారిని, తే నీకు, సంజ్ఞార్థం తెలియాలని, బ్రవీమితే చెబుతున్నాను, తాన్ వారిని, నిబోధ గమనించు. ఈ శ్లోకంలో బ్రాహ్మణోత్తమ అంటూ సంబోధించాడు. అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అర్థం. ద్విజుడు అంటే రెండవసారి పుట్టినవాడు అని అర్థం. తల్లి గర్భం నుండి పుట్టడం మొదటి జన్మ అయితే, ఉపనయన సంస్కారం జరిగిన తరువాత ఆ వ్యక్తి రెండవ జన్మ ఎత్తినవాడవుతాడు. అప్పుడు వారిని ద్విజుడు అని పిలుస్తారు. ఇలా చెప్తున్నాడు దుర్యోధనుడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు, సేనానాయకులెవరో నీకు తెలియాలని చెబుతున్న వారిని కూడా గమనించు. పాండవ సైన్యంలోని అతిరథులను చెప్పినందుకు తాను వాళ్లను చూసి భయపడుతున్నట్టు ద్రోణుడు అర్థం చేసుకుంటాడేమోనని తన వైపు ఉన్న సైన్యంలోని అతిరథులను కూడా చెబుతున్నాడు. ఆచార్య, మీకు తెలియదు అని కాదు, కానీ మన వైపు ఉన్న అతిరథులు, మహావీరులు పేర్లు చెప్పుకుంటే నా మనసు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, అందుకని అంటూ 8వ శ్లోకంలో తన వైపు ఉన్న వారి అతిరథుల పేర్లు చెబుతాడు. హరి ఓం.